హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మేము లక్సంబర్గ్లో ఫోయెట్స్ అనే ప్లేస్లో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామండి. సో మా పాప జర్మనీకి వెళ్తోంది స్కూల్ ట్రిప్కి, అందుకని దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి పంపించారు. సో అవన్నీ తీసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చేసాము. అది వచ్చేసి ఆన్లైన్ క్లాస్లో ఉందన్నమాట. అందుకని మేము దాన్ని ఇంట్లో ఉంచేసి మేము ముగ్గురమే వచ్చాము లంచ్ చేసి. ఇదేనండి ఆ షాపింగ్ మాల్. సో ఈ షాపింగ్ మాల్కి 4 ఎంట్రన్స్లు ఉంటాయి. మనం ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోగానే అక్కడ మనకి ఫ్రెష్ కేక్స్ అండ్ పేస్ట్రీస్ అనేవి ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్న మొత్తం వచ్చేసి షాపింగ్ మాల్లో సూపర్ మార్కెట్, రైట్ సైడ్న మొత్తం డిఫరెంట్ షాప్స్ అనేవి ఉంటాయి. ఇది కియోస్క్ అని షాప్, ఫోన్ రీఛార్జ్, అలాగే చాక్లెట్స్, చిప్స్, అలాగే బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే లాటరీ కూడా ఉంటాయి, రకరకాలవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి హెయిర్ స్టైల్ చేసుకునేది, సెలూన్ లాగా. నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ షాప్ అండి. అలాగే డిఫరెంట్ షాప్స్ అనేవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక స్పెట్స్ అనమాట, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ స్పెట్స్. నెక్స్ట్ అలాగే కూలింగ్ గ్లాసెస్ అవన్నీ ఉంటాయి, వాచెస్ అవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్లోంచి మేము లోపలికి వచ్చాము కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్ అనమాట. అలాగే వరుస పెట్టి 3 ఎంట్రన్స్లు ఉంటాయి. అలాగే ఎగ్జిట్లు కూడా ఉంటాయన్నమాట, దాంట్లోంచే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. అలాగే లాస్ట్ వచ్చేసి ఒకటి పెద్దది ఉంటుంది. ఈ 3 వచ్చేసి వరుసగా ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక లాక్ స్మిత్ షాప్ అండి. ఇక్కడ మనం ఏమన్నా కీస్ పోయినా కానీ, ఇరిగిపోయినా, పాడైపోయినా కీస్ తయారు చేయించుకోవచ్చు. అలాగే లెదర్కి సంబంధించిన బెల్ట్స్, షూస్, వాలెట్స్ అవన్నీ కూడా ఉంటాయి. వాటిని మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. రకరకాల షాప్స్ అనేవి ఉంటాయండి. ఇవి వచ్చేసి రైట్ సైడ్నే ఉంటాయి షాపింగ్ మాల్లో. లెఫ్ట్ సైడ్ అనమాట సూపర్ మార్కెట్. ఈ సూపర్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి అనేది చూసేద్దరు మీరు. ఇదేంటంటే మేక్ మై ట్రిప్ లాగా ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ లక్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంటాయండి. పక్కపక్కన ఊర్లకి టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళడానికి మనకి ఇండియాలో ఎలా ఉంటాయో అలాగే ట్రావెల్వి. నెక్స్ట్ ఇలాగే చూసారా ఇక్కడ స్పెట్స్ అనేవి. నెక్స్ట్ ఇలాగే పక్కన రీఛార్జ్ షాప్స్. అలాగే ఇది వచ్చేసి జఫ్ ద బ్రూజెస్ అని, ఇది ఒక చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ అండి. చాలా చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ, ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఈ మధ్యలో మొత్తం చూసారా, మధ్యలో మొత్తం ఏంటంటే గార్డెన్ సంబంధించినటువంటి, గార్డెన్లో మనం వేసుకునేటటువంటి స్వింగ్స్ కానీ, ఇట్లా బెంచెస్ కానీ, అలాంటివి టేబుల్స్ అవన్నీ, అలాగే బీచ్ టేబుల్స్, బీచ్ చైర్స్ అవన్నీ కూడా మధ్యలో పెట్టి అమ్ముతున్నారు. అలాగే ఇందాక మీరు చూసినట్లయితే అక్కడ ఒక కారు ఉంది కదా, ఆ కారు కూడా సేల్కి పెట్టారండి. మేబీ అది ఏంటంటే లక్కీ డ్రా అలా ఏమన్నా తీసినప్పుడు వస్తుందనుకుంటా అది కారు. నేనైతే అది చూడలేదు. సో అవన్నీ అయితే మధ్యలో సేల్ పెట్టారు. అక్కడ లాస్ట్ మీరు చూస్తున్నారు ట్యాంగో అని కనిపిస్తుంది కదా, అదేంటంటే మనకి ఇండియాలో మనకి ఎయిర్టెల్, జియో అని మనకి ఎట్లా ఉంటాయో అట్లాగే ఇక్కడ ట్యాంగో అనేది ఒక ఇంటర్నెట్ కంపెనీ అండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేది ఉంటుంది కదా, ఆ కంపెనీ అనమాట. మనకి వైఫై అవన్నీ ఎట్లా వస్తాయో అట్లాగా. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ పాట్స్ అవన్నీ ఉంటాయి. ఈ ప్లేస్లో అయితే ఎంత స్మెల్ వస్తుందంటే చాలా బ్యూటిఫుల్గా సెంటెడ్ స్మెల్ వస్తుంది. మా వారు మా చిన్నదాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు ముందు. నేను ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత 80%, 70% అని చెప్పి సేల్ అని చెప్పి పెట్టారు. ఏంటా అని చూస్తే ఇవేమో డ్రింక్స్ ఏమో అని అనుకుంటే, మన కూల్ డ్రింక్స్ ఏమో అని అనుకుంటే ఇవి మొత్తం ఆల్కహాల్ బాటిల్స్ అండి. రకరకాలవి డిఫరెంట్ టైప్స్. ఇక్కడ ఇన్ని రకాలు ఎందుకు అమ్ముతారంటే మనకి ఎలాగా ఇక్కడ వీళ్ళకి లైసెన్స్తో సంబంధం ఏమీ లేదు, లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎట్లా అయినా అమ్మేస్తారనమాట. అందుకని సో ఇంత ఆఫర్ పెట్టేటప్పటికి జనాలందరూ కూడా ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఈ బాటిల్స్ మీదే కొనడానికి ఎగబడ్డారండి. అందరూ 5-6 బాటిల్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొబైల్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్స్, అలాగే కిచెన్ ఐటమ్స్, ఓవెన్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే మన స్టీల్ ప్యాన్స్, దోశ ప్యాన్స్, తవాస్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డోనట్స్ అవన్నీ ఉన్నాయి. డోనట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోనట్స్ ఉన్నాయి. కాంబో ఆఫర్ లాగా పెట్టారు.
సమ్మర్ అండి, సమ్మర్ కాబట్టి ఆఫర్స్ అనేవి బాగా ఉంటాయి. ఈ డ్రింక్స్ అయితే అందరూ కొనుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ సెక్షన్‌లోనే అసలు షాపింగ్ మాల్‌లో ఎక్కువ జనాలు మొత్తం అన్నట ఈ సెక్షన్‌లోనే ఉన్నారు. అది చూసినట్లయితే ప్రతి వాళ్ళు లోపలికొచ్చి బోర్డు చూసేటప్పటికి ఫస్ట్ అటే వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఇక్కడ బాగా డ్రింక్ చేస్తారు, అందుకని ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు అందరూ కూడా. ఇక్కడ ఇంకా లెగోస్, టాయ్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి సైకిల్స్ ఉన్నాయి కదా, సైకిల్స్కి సంబంధించినవి టైర్స్, బెల్ట్స్, హెల్మెట్స్, నీ క్యాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ లాన్ని చదును చేసే మిషన్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అనమాట, మొక్కలకి అవన్నీ ఎరువులు అవన్నీ ఉంటాయి కదా, కంపోస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడంతా బుక్ సెక్షన్ అండి. నేను అన్నీ కవర్ చేయగలిగినంత కవర్ చేశాను. అక్కడ వెనకాల అక్కడ బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ బస్తాల్లో ఏంటంటే మన బొగ్గులు అనమాట, బార్బిక్యూ చేసుకుంటారు ఎండాకాలంలో ఎక్కువ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఐస్ అవన్నీ వేసుకునేవి, ఐస్ క్యూబ్స్ వేసుకుని అందులో ఇందాక చూపించాను కదా డ్రింక్ బాటిల్స్ అవి వేసుకొని బీచెస్కి అవి వెళ్తూ ఉంటారు. సమ్మర్ వచ్చిందంటే వీళ్ళు ఎటు ఒకటి ట్రిప్ వెళ్తూనే ఉంటారు ఇక్కడ వాళ్ళు. అందుకని ఆ కూల్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వెళ్తారు పిక్నిక్స్కి వాటికి వెళ్ళినప్పుడు. ఈ బ్లూ షట్టర్ అనేది ఉంది కదా, అది గోడౌన్ లాగండి, మనకి అలౌడ్ ఉండదు, ఓన్లీ స్టాఫే. నెక్స్ట్ ఇక్కడ గార్డెనింగ్కి సంబంధించినవి, గార్డెన్లో మనం ఇట్లా మట్టి తవ్వడానికి అవన్నీ, నెక్స్ట్ ఈ కుండీలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ వచ్చేసి స్విమ్మింగ్కి సంబంధించిన టబ్స్ అవన్నీ ఉన్నాయి. ఏంటంటే మనం ఏదైనా కానీ చూసుకొని కొనుక్కోవాలన్నమాట, ఆఫర్స్ అవి చూసుకొని కొనుక్కోవాలి. ఏంటంటే ఇక్కడ వింటర్కి సంబంధించినవి ఎక్కువ ఆఫర్ పెడతారు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. సో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడేమో వింటర్ స్టార్ట్ అయినప్పుడేమో సమ్మర్వి ఆఫర్ పెడతారు. సో మనం చూసుకొని కొనుక్కోవాలన్నమాట. అవన్నీ కూడా చాలా బాగుంటాయండి బట్టలు కానీ అన్నీ. ఇవి వచ్చేసి పాల బాటిల్స్, రకరకాల పాల బాటిల్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది పాల పౌడర్, మిల్క్ పౌడరు. మా పాపకైతే మేము నెస్లే న్యాన్ యాప్టీ ప్రో 4th స్టేజ్ది వాడతామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకిలాగా కాదనమాట, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మన పిల్లలకి ఏది పౌడర్ మార్చాలి అన్నా కానీ ఏమన్నా అన్నా కానీ డాక్టర్ని కంపల్సరీగా అందరూ సంప్రదిస్తూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా మనం మార్చేయడానికి లేదనమాట. వాళ్ళు చెప్పినవైతే మంచిగా బాగుంటాయి, మంచిగా పిల్లలకు కూడా బలం వస్తాయి అని చెప్పని ఎక్కువ డాక్టర్నే కన్సల్ట్ అయ్యి మిల్క్ పౌడర్స్ కానీ అన్నీ కూడా చేంజ్ చేసేటప్పుడు డాక్టర్నే కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మధ్యలో పెడతారండి కారిడార్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నవి, ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ అవన్నీ కానీ. నెక్స్ట్ ఇది వచ్చేసి డైపర్స్ సెక్షన్, డైపర్స్ కూడా మస్తు కాస్ట్ ఉంటాయండి, మనం చూసుకొని కొనుక్కోవాలి జాగ్రత్తగా. అంటే మనకి ఏంటంటే మనకి పాంప్లెట్స్ ఎలా వస్తాయో అట్లాగా మన ఇంటికి మన పోస్ట్ బాక్స్లో వేస్తారు. పోస్ట్ బాక్స్లో ఓపెన్ చేసి మనం చూసుకోవాలి, అంటే పలానా షాప్లో ఆఫర్స్ ఉన్నాయి అది ఇదని, దాన్ని బట్టి మనం వెళ్ళిపోయి కొనుక్కోవాలి. ఇక్కడ మా బుడ్డది కిందకి దిగి ఇక్కడ ఎవరో మనిషి నించున్నాడు అని చెప్పి అని వాడిని ఎత్తుకో అని చెప్పి అని ఆ మనిషితో మాట్లాడుతున్నట్లుగా చేస్తుంది అనమాట. అది కూడా చేతులు ఊపుతుంది చూడండి, ఎత్తుకో అని చెప్పి అని చాలా ఫన్నీగా మాట్లాడింది. అదంతా రికార్డ్ చేశాను కానీ పక్కన జనాలు వాళ్ళంతా ఉండడం వల్ల ఆ వాయిస్కి దీని వాయిస్ అనేది చిన్నగా ఉండి ఆ గోలకి ఏం వినిపించలేదు. సో ఇలాగే కాసేపు షాపింగ్ మాల్ అంతా అటు ఇటు తిరిగింది, గోల చేసింది. పర్ఫ్యూమ్స్, క్రీమ్స్ రకరకాలవన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుందండి షాపింగ్ మాల్ అనేది. సో ఇంకా నేను ఏంటంటే బుడ్డది గోల చేస్తుందని చెప్పి నిద్ర వస్తుందని అంటే ఇంకా దానికి పాలు కలిపేసి పట్టేశాను. ఇంకా పడుకుంది కాసేపు. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా మేము రిమైనింగ్ దాని డ్రెస్సెస్ అవన్నీ చిన్నదానికి పెద్దదానికి అంతా డ్రెస్సులు అవన్నీ కావాల్సిన సామాన్ అంతా తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియోతో మీ ముందుంటా. బాయ్.